ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10,00,000 కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో తేదీని ఖరారు చేస్తూ మన రాష్ట్ర క్యాబినెట్ అయితే శుభవార్త చెప్పింది. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులందరికీ ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, సెర్ఫ్ సీఈఓ కూడా అయితే మనకు ప్రకటించడం జరిగింది. సో వీళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు అర్హులున్నారు, ఎవరెవరు అనర్హులున్నారు, ఈ యొక్క అర్హతలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త ప్రమాణికాలను అయితే మనకు ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రమాణాల ఆధారంగా అర్హులను మాత్రమే గుర్తించి అర్హుల ఖాతాలలోకి నేరుగా ఏ విధంగా అయితే డీబీటీ పద్ధతిలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అమలు చేస్తున్నారో కొన్ని పథకాలని, సో సేమ్ అదే విధంగా ఈసారి మనకు పెన్షన్లను మాత్రం కొత్త విధానంలో మధ్యవర్తులు లేకుండా పంపిణీ చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి మనకు పెన్షన్ల పంపిణీలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇక ఈ కొత్త పెన్షన్లను మనకు అప్లికేషన్ అనేది మనం ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, వీటికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారం చేపట్టిన తర్వాత 4,000 రూపాయలకైతే పెన్షన్ని భారీగా పెంచారు. గతంలో మనకు 3,000 రూపాయలుగా ఉండేది సామాజిక భద్రతా పెన్షన్, అది ఇప్పుడు మనకు 4,000 రూపాయలు అయితే వస్తుంది. ఇక రాజధాని అమరావతి ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరికీ 5,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా అభయహస్తం పెన్షన్లు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు 60 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వాళ్ళు ఏదైతే అభయహస్తం పెన్షన్కి 50 రూపాయల చొప్పున ప్రతి నెల కట్టుకుంటూ వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 500 రూపాయల పెన్షన్ అయితే మనకు డైరెక్ట్గా పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. సంఘబంధం గుర్తుపెట్టుకున్న సంఘబంధంలో 50 రూపాయలు చెల్లిస్తారు కదా, అది ఇప్పుడు మనకు వచ్చేసి అభయహస్తం పెన్షన్ కిందకైతే కన్వర్ట్ అవుతుంది. సో ఇదైతే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా సంఘబంధానికి అయితే 50 రూపాయల లెక్కన కట్టుకోండి, మంచిది. ఇక మనకి ఈ పెన్షన్లన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల మందికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2వ సంవత్సరం పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు శ్రీకారం అయితే మనకు మరోసారి పెంచినటువంటి పెన్షన్లతో పాటుగా కొత్త పెన్షన్లకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తారండి. ఇందులో మనకు ఒంటరి మహిళా పెన్షన్లు, అలాగే వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే మత్స్యకార భరోసా పెన్షన్లు, నేతన్న పెన్షన్లు, చర్మకారులు, డప్పు కళాకారులు, అలాగే వీటితో పాటుగా వికలాంగుల పెన్షన్లు, సీకేడియు అంటే మనకు అనారోగ్యం సంబంధించినటువంటి పెన్షన్లు, హెచ్ఐవి రోగులకు, అలాగే క్యాన్సర్ రోగులకు, డయాలసిస్ పేషెంట్లకు, వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇందులో మనకు గరిష్టంగా ఈ వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అనంతరం మిగిలిన పెన్షన్లకి. సో ముఖ్యంగా 4 రకాల పెన్షన్లకి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి. అందులో వృద్ధాప్య పెన్షన్లకి ఒకటిస్తే, ఇక రెండోదిగా చూస్తే వితంతు పెన్షన్లు, మూడోదిగా చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి, నాలుగోదిగా చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో, సో ఈ 4 రకాల పెన్షన్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి రిమైనింగ్ మిగిలినటువంటి చర్మకారులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అంటే మనకు ఏదైతే కల్లుగీత కార్మికులు ఉంటారో వాళ్ళు కావచ్చు, సో ఇక మిగిలినటువంటి పెన్షన్లన్నిటికీ తర్వాతనే మనకు అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి మనకు ఈ నెల మరో 2-3 రోజుల్లోనే, ఈ నెలలో 23వ తేదీ 24వ తేదీకంతా కూడా వీటికి సంబంధించి ఆన్లైన్లో సైట్స్ అయితే రిలీజ్ చేసి, అనంతరం ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ 7 రోజుల పాటు పరిశీలన చేసి మొత్తం 6 దశల
అంటే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అంటారు కదా, ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసి అనంతరం నేరుగా వాళ్ళకి ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే చేకూరే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను విడుదల చేస్తుంది. వచ్చే నెల అంటే జూన్ 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు మనకు మంజూరు చేయబోతున్నారు. సో కాబట్టి వీటికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా ఆన్లైన్ సైట్ రిలీజ్ చేసేటువంటి డేట్లు మార్చినా, మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.